ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో అసలు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. విజయ్ దాస్ అనే వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసినట్టుగా గుర్తించి థానేలోని హిరానందని ఎస్టేట్లోని మెట్రో నిర్మాణ స్థలం సమీపంలోని లేబర్ క్యాంప్లో శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. విజయ్ దాస్ అసలు పేరు షరీఫుల్ సెహాజాద్. పట్టుబడిన తర్వాత సైఫ్ ఇంట్లోకి చొరబడి దాడి చేసింది తానేనని పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించాడు. అయితే ఈ ఘటన తర్వాత నిందితుడు తన పేరును విజయ్ దాస్ గా మార్చుకుని తిరుగుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. విజయ్ దాస్ బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి. పేరు మార్చుకుని భారత్ కు వచ్చినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. నకిలీ పత్రాలతో పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించి అక్కడి నుంచి 6 నెలల కిందట ముంబైకి చేరుకున్నాడు. ఓ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తాడు. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగినట్టుగా పోలీసులు వెల్లడించారు. సైఫ్ అలీ ఖాన్ దాడి కేసుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఇంతకు ముందు నిందితుడిని పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో ఒకరు ఛత్తీస్గఢ్కు చెందిన వ్యక్తి. దుర్గ్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణ అనంతరం అతడు అసలైన నిందితుడు కాదని పోలీసులు తెలిపారు. అంతకుముందు ముంబైకి చెందిన ఓ వ్యక్తిని దాడి కేసులో అనుమానితుడిగా పేర్కొంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్టు చేసి బాంద్రా పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. అయితే విచారణ అనంతరం అసలు నిందితుడు కాదని అతన్ని కూడా విడుదల చేశారు. తాజాగా అసలైన నిందితుడిని అదుపులోకి తీసుకోవడం కేసు మరో మలుపు తిరిగినట్లయింది. ఈ నెల 16న తెల్లవారుజామున బాంద్రా వెస్ట్లోని సైఫ్ అలీ ఖాన్ నివాసంలో అతడిపై దాడి జరిగింది. దాడిలో సైఫ్ అలీ ఖాన్ మెడపై వెన్నెముక దగ్గర అనేక కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ దాడి తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఆటోలో లీలావతి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్సనైతే నిర్వహించారు. దీంతో సైఫ్ అలీ ఖాన్ ప్రమాదం నుండి బయటపడ్డాడు. సైఫ్ అలీ ఖాన్ బాగా కోలుకుంటున్నారని ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు శుక్రవారం తెలిపారు. సైఫ్ ను త్వరలోనే డిశ్చార్జ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ये समझ में आया है कि ये आरोपी चोरी के इरादे से उस घर में उसने एंटर किया था। ये जो आरोपी है यह आरोपी बांग्लादेशी ओरिजिन का है, ऐसा हमारा डाउट है। इसीलिए इस केस में एप्रोप्रिएट सेक्शंस